ఇది కాదురా నాయన, కుదరదురా నాయన, చట్ట విరుద్ధం రా నాయన అని అంటే బీసీలను సాక్షాత్తు నిలబెట్టి మోసం చేసిన ప్రభుత్వం మీద ఉన్నది అని అంటే అది రేవంత్ రెడ్డి సర్కార్. ఇంకా బీసీలు రేవంత్ అన్న మీద నమ్మకం పెట్టుకోవడం అని అనేది ఇక నేను మీ ఆలోచన వదిలిపెడుతున్నా, మీ విఘ్నత వదిలిపెడుతున్నా. సుప్రీంకోర్టు తీర్పులను, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించనికనే ప్రయత్నం చేసిందా లేదా? అది 50% సీలింగ్ని, కాన్స్టిట్యూషన్ సీలింగ్ని విధ్వంసం చేస్తుంది, సర్వనాశనం చేస్తుంది అని అంటే చట్టబద్ధత ఎట్లయితుంది? మళ్ళీ ట్రిపుల్ టెస్ట్ క్రాష్ అయిపోయింది కదా. లీగల్ రియాలిటీ ఏడున్నది అంటే బీసీలని ఇలా అత్యంత హీనాతిహీనంగా అవమానించిన ఘనత కాంగ్రెస్ హీన చరిత్ర. ఆఖరికి దీని మీద కేసు ఎవరేసిండ్రు అని అంటే నేను రెడ్డి అయినా, నేను బలి కావడానికి రెడీ అయినా అని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారు ఎంత సింపతి కార్డు వాడుకున్నా అది ఆయనకు రిజల్ట్ ఫెచ్ చేస్తుందా? మీ కమెంట్ రూపంలో చెప్పండి. నువ్వు ఎలక్షన్లు గెలుస్తావో ఓడిపోతావో మాకు సంబంధం లేదు, కేస్ డిస్మిస్డ్, డ్రామా ఓవర్ అని చెప్పేసింది. సుప్రీంకోర్టు సీదా గవాలి అండ్ కృష్ణమూర్తి కేసెస్ని ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడింది. ఇదే కేసులో ఆ రోజు చిత్రగుప్తు కూడా మాట్లాడింది, మన చిత్రగుప్తు. ఫ్రెండ్స్, మేము ఏదైనా కంటెంట్ తీసుకొని వస్తే అది ప్రజలకు ఉపయోగపడే కంటెంట్ ఉంటుంది, ఏదో మాల్ మసాలా వ్యూస్ కోసం కాదు. ఇది క్లియర్ కట్. ప్రతి దగ్గర కోట్లు చివాట్లు పెడుతున్నాయి రేవంత్ అన్నకు. కంప్లీట్గా చట్ట విరుద్ధమైన పనులు ఇవి. ఏంది ఇది 50% సీలింగ్ ఎట్లా దాటిపోతారు అని చెప్పి చెప్తున్నారు.